హాయ్ హలో గైస్, మీ అందరి కోసం అయితే ఈ క్రిస్మస్ స్పెషల్ అనమాట. క్రిస్మస్ అనగానే గుర్తొచ్చేది కేక్స్ అండ్ డోనట్స్ కదా. ఇంకైతే మీకోసం అయితే డోనట్స్ ప్రిపేర్ చేసే వీడియో అయితే షార్ట్ వీడియోస్లో పెట్టేశాను. ఇంకైతే లాంగ్ వీడియో కావాలంటే మీకోసం అయితే కేక్ వీడియో కూడా పెట్టేశాను అనమాట. ఇంకైతే డోనట్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం రండి. ఒక బౌల్ తీసుకొని దాంట్లోకి అయితే చూడండి మిల్క్ అయితే ఒక గ్లాసు, ఇంకా దాంట్లోకి ఈనో పౌడర్, ఇంకా షుగర్ 2 స్పూన్స్, సాల్ట్ చిటికెడు, వంట సోడా చిటికెడు వేసేసుకొని ఒక 15 మినిట్స్ రెస్ట్ ఇచ్చేసేయాలన్నమాట. తర్వాత అయితే వీడియోలో చూపించే విధంగా షుగర్ ఒక 1 కప్ షుగర్, ఇంకా దీంట్లోకి 2 ఇలాచీలు అయితే మిక్సీ పట్టేశానండి. తర్వాత అయితే ఒక ఎగ్ వేసేసుకొని బీట్ చేసుకొని ఫస్ట్గా ప్రిపేర్ చేసుకున్న షుగర్ పౌడర్ని వేసుకొని బీట్ చేసాను అనమాట. తర్వాత అయితే మనము మిల్క్ ఇంకా ఈనో వేసాం కదా, అది కూడా వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి గైస్. తర్వాత అయితే మనమైతే మైదా 2 కప్స్ పట్టిందనమాట. 2 కప్స్ మైదా వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి. బాగా మిక్స్ చేసుకొని కొద్దిగా ఆయిల్తో కూడా తడుపుకొని కావాలండి. ఇంకదే మనకైతే ఈ బ్యాటర్ అయితే రెడీ అయిపోయింది. ఇంకా ఆయిల్తో కొద్దిగా లైట్గా అయితే రాసేసుకొని అట్లే పెట్టేసుకోవాలన్నమాట. ఇంకా అది చూడండి వీడియోలో చూపించే విధంగా అయితే ఒక హాఫ్ అన్ అవర్ రెస్ట్ ఇచ్చేసిన తర్వాత చపాతీ కర్రతో అయితే ఒత్తుకోవాలండి. పల్చగా కాకుండా తిక్కగానే ఒత్తుకొని ఇంకైతే వీడియోలో చూపించే విధంగా గ్లాస్తో అయితే మనం ప్రెస్ చేసుకొని రౌండ్ రౌండ్ సర్కిల్స్ లాగా అయిపోతాయి కదా. దీని లోపల హోల్ పెట్టడానికి నా దగ్గర నాజిల్ లేదు కాబట్టి బాబు టానిక్ మూతతో అయితే హోల్ పెట్టేసానండి. చాలా బాగా వచ్చాయండి డోనట్స్. ఎప్పుడు కూడా ఆయిల్ ఎక్కువ హీట్లో ఉన్నప్పుడు డోనట్స్ వేయకూడదండి. లైట్గా ఆయిల్ హీట్లో ఉన్నప్పుడే మనం ఈ డోనట్స్ వేసి సిమ్ ఫ్లేమ్లో అయితే ఉడికించుకోవాలండి. చాలా బాగున్నాయి, స్మూత్ అండ్ సాఫ్ట్గా. నాకైతే బాగా నచ్చేసింది, మా బాబుకి కూడా. ఇంకైతే డోనట్స్ రెడీ అయిపోయాయి కాబట్టి దీన్ని అయితే షుగర్ పౌడర్లో కానీ లేకపోతే చాక్లెట్లో కానీ సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుందండి. నేనైతే రెండింటితో సర్వ్ చేశాను. ఇంతకు చెప్పడం మర్చిపోయాను. హ్యాపీ క్రిస్మస్ గైస్. మరిన్ని వీడియోస్ కోసం